बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ला तबलुगुहुल अवहाम। इंसानी ख़यालात उसके हकीकत तक नहीं पहुँच सकते। దీని యొక్క అర్థం ఏంటంటే, మనిషి ఆలోచన అల్లా దాకా పోలేదు. అంటే ఏంటంటే, మనం ఇక్కడ కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాం, అల్లా ఎట్టుంటాడు, అల్లాకి 2 కాళ్ళు ఉంటాయా, 2 చేతులు ఉంటాయా, అల్లా అనేది ఒక ఎల్తురా, అల్లా అంటే ఒక రూపంలాగా ఉంటాడా, ఎట్ట ఉంటాడు అల్లా, ఏ రకంగా ఉంటాడు అని మనం ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, మనం ఆలోచన ఒట్టి ఒక భ్రమ, ఊహ తప్పే. అసలు నిజంగా అల్లా ఎట్టుంటాడో అనేది మనకు ఎంత ఆలోచించినా ఆ నిజం దాకా మనం వెళ్ళలేము, ఆ నిజానికి మనం పోలేము. మన అల్లా నిజంగా ఎట్టుంటాడో దాన్ని మన ఊహల్లో మనం తీసుకురాలేము. మనం ఎంత ఆలోచించినా కానీ ఆ నిజంగా అల్లా ఎట్టుంటాడో అక్కడ దాకా మన ఆలోచన పోదు. మనం ఎంత ఆలోచించినా అల్లా దగ్గరికి పోయేసరికి అది రాంగే అవుతుంది. అల్లా ఎట్టుంటాడో మనం కనిపెట్టలేం. ఎందుకంటే మనకంత కెపాసిటీ లేదు. మన బ్రెయిన్‌కి ఈ భూలోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి బ్రెయిన్‌కి అంత కెపాసిటీ అనేదే లేదు. ఎంత కెపాసిటీ అంటే అల్లా తాలా ఎట్టుంటాడో దాన్ని ఆలోచించే అంత కెపాసిటీ, అంత శక్తి అనేది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కి లేదు. శక్తి అని ఆలోచించే శక్తి అనేది ఎవ్వరికీ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఎవ్వరికీ లేనే లేదు ఆ శక్తి. కావున ఆ శక్తి లేకపోవటం వలన మనిషి ఆలోచించినా కానీ అది అల్లా ఎట్టుంటాడో అక్కడ దాకా అది పోలేదు. అల్లా ఎట్టుంటాడో అక్కడ దాకా అది పోదు కూడా. శక్తి ఉంటే కదా ఆలోచించేది, శక్తి లేకపోతే అక్కడ దాకా పోద్దు. అందువల్ల మన యొక్క నమ్మకం ఏంటంటే, మనం ఆలోచించే అల్లా ఎట్టుంటాడని ఒకవేళ మనం ఆలోచించుకుంటే అది ఆ రకంగా అల్లా ఉన్నాడు. మన ఆలోచన అల్లా ఎట్టుంటాడో అది కనిపెట్టలేదు. అది ఒట్టి ఒక మనం చేసుకున్న భ్రమ తప్ప అటు ఏముండదు. కావున మన ఆలోచనలు అల్లా దాకా పోయే శక్తి లేదు.